బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ కూలి పలువురు గాయపడ్డ ఘటన హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్లో చోటు చేసుకుంది. ఘటనలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కర్మన్ ఘాట్లో నివసించే అనిల్, సరోజ, భాను ప్రసాద్ తో పాటు రమావత్ అనిల్, 2 ఏళ్ల చిన్నారి నందిని ఒకే కుటుంబ సభ్యులు. వీరు నిన్న సాయంత్రం యాంజల్లోని ఒక ఫంక్షన్ కు తమ ఆటోలో వెళుతూ ఉండగా నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలి ఆటోపై పడింది. అందులో ప్రయాణిస్తున్న 5గురిలో సరోజ, అనిల్ కు గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనలో గాయపడిన బిల్డింగ్ యజమానులు కనీసం స్పందించలేదని కూడా బాధితులు వాపోయారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సడన్గా వాళ్ళు ఎలా ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ రోజు ఈ రోజు ఏం బ్లాక్ చేయకుండా కనీసం ఏం జాగ్రత్త లేకుండా అజాగ్రత్తగా వాళ్ళు చేసే పనులు అంత పెద్ద బిల్డింగ్ కడుతున్నారు, అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. కానీ రోడ్డు మీద ఎవరు పోతున్నారు ఏందనేది ఏం చూడకుండా అజాగ్రత్త వల్ల ఈరోజు దాని నుంచి తప్పు ఈరోజు బయటపడ్డది మనం కానీ కావాలి. కానీ ఎట్లా పోతున్నారు అసలు ఎట్లా పోతున్నారు? వాళ్ళ ఆటోలో 5గురు ఒక ఫంక్షన్కి బయట వెళ్తూ ఉంటే రోడ్డు మీద వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు పక్కన ఆ కన్స్ట్రక్షన్ వాళ్ళ అజాగ్రత్త వల్ల ఈరోజు వాళ్ళకి చెప్పిన తీవ్ర దెబ్బలు తగినది కాదు. అంటే గోడ కూలిందా? హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నారు వాళ్ళు. ఇప్పటి వరకు ఆ యజమాన్యాలు